ఒడిశాలో 4.5 దశాబ్దాల తర్వాత రత్న భాండాగారం రహస్యం వీడనుంది. పూరి జగన్నాథుడి రత్న భాండార్ ఈ నెల 14న తెరుచుకోబోతోంది. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫారసుతో ఖజానాను తెరిచేందుకు ఒడిశా సర్కార్ సిద్ధమైంది. భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కించడంతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడికి వెలకట్టలేని ఆభరణాలను చెక్క పెట్టెలో ఉంచి ఈ రహస్య గదిలో భద్రపరిచారు. అయితే గతంలో అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 నుంచి దాన్ని తెరవటం ఆపేశారు. దాంతో ఆ భాండాగారం విషయంలో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి. ఎన్నో రాజకీయ మలుపుల అనంతరం దాదాపు 46 ఏళ్ల తర్వాత భాండార్ మళ్లీ తెరుచుకోనుంది. ఈ మేరకు రహస్య గది డూప్లికేట్ తాళాన్ని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రభుత్వానికి అందించనుంది. దశాబ్దాలుగా రహస్య గదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేదిక, పుష్యరాగాల బరువు, నాణ్యతను లెక్కించనుంది జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ. అయితే భాండార్ తెరుచుకున్నాక సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదంటోంది. వీటి లెక్కింపుకు ఎంత వ్యవధి పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేమని తెలిపింది ఈ కమిటీ. కాగా ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రత్న భాండాగారం ప్రధాన అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రహస్య గదిని తెరుస్తామన్న బీజేపీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటోంది.